కోటేశ్వర గారు, నిన్న ముఖ్యమంత్రి గారు రైజ్ చేసిన మరొక పాయింట్, ఒక్కడిని ఓడించడం కోసం ఇంతమంది కలుస్తున్నారంటేనే మనం ఎంత బలంగా ఉన్నాం, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారనేది చూడండి అంటూ ఆయన ఒక సందేశం ఇచ్చారు. సో దాన్ని ఎలా చూడాలి? ఈ పొత్తులకు సంబంధించిన క్లారిటీ రాకపోవడం అనేది అపోజిషన్కి డ్రాబ్యాక్గా ఏమైనా కనపడుతోందా? పొత్తులు ఆలస్యం అవడం అనేది ఎవరికి అడ్వాంటేజ్గా ఉంటుంది, అధికార పార్టీకా ప్రతిపక్షానికా? ఇవాళ దేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకున్నటువంటి బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలతోటి లేదా మరికొన్ని శక్తులతోటి సర్దుబాట్లు చేసుకోవడం అనేటువంటిది ఒక కామన్. ఎందుకంటే ఏకపక్ష పాలన అనేటువంటిది ఆ రోజులు అంతరించాయి. అది గతంలో కాంగ్రెస్ హయాంలో మొత్తంగా దేశం అంతటా ఒకే పార్టీ, అదేవిధంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉండినటువంటి ఆ రోజులు పోయాయి. ఇది సంకీర్ణాల యుగం. సంకీర్ణాల యుగంలో సంకీర్ణంగా అంటే ఒక ప్రధానమైనటువంటి పార్టీని ఓడించడానికి మిగిలినటువంటి పార్టీలు చేతులు కలపడం అనేటువంటిది ఇవాళ పొలిటికల్ స్ట్రాటజీలో ఒక భాగం ఉంది. కానీ సరే, సంకీర్ణంగా కూటమిగా వెళ్ళొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గానే లార్జెస్ట్ పార్టీగా లాస్ట్ 2 టర్మ్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వస్తాం 370, మాకు ఇండివిజువల్ గా అంటున్నారు. మీరు చెప్తున్నట్టుగానే 29 రాష్ట్రాల్లో దాదాపు 17-18 రాష్ట్రాలు స్టిల్ భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉన్నాయి. కానీ ఉన్నప్పటికీ అది దక్షిణాదిన లేకపోతే ఉత్తరాదిన కూడా అనేక ప్రాంతీయ పార్టీలతో అది చేతులు కలుపుతా ఉంది కదా. ఎందుకు కలుపుతా ఉంది అంటే దానికి ఈసారి అధికారాన్ని వస్తుందా రాదా, లేకపోతే పోయిన కంటే ఈసారి సీట్లు తగ్గుతాయా లేదా, తగ్గేట్లయితే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు కావాల్సి వస్తుంది అనేటువంటి ఆందోళన ఆ పార్టీలకు ఉన్నది. అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఒక మైండ్ గేమ్. ఎందుకంటే మాకు ఎవరితో పొత్తక్కర్లేదు, ఎవరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మాకేమీ భయం లేదు, మేము గెలుస్తాము అనేటువంటిది ఒక పొలిటికల్ మైండ్ గేమ్. ప్రతి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటది. అటువంటి స్ట్రాటజీలో వైసీపీ ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ధీమా అది, దాన్ని మనం కాదనాల్సిన పని లేదు. ఆ ధీమా అనేటువంటిది అది సక్సెస్ అవుతుందా కాదా అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సభల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, మనం ఒకసారి తమిళనాడుకి కనుక మనం వెళ్ళేట్లయితే తమిళనాడులో డిఎంకే లేదా అన్నా డిఎంకే పార్టీలు అనేటువంటివి ఎన్నికలకు ముందు 2 పార్టీలు కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనాన్ని సమీకరించినటువంటి ఉదంతాలు మనకున్నాయి. ఆ విధంగా సమీకరించినటువంటి పార్టీలు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కుప్పగొలిపోయాయి. అన్నా డిఎంకేకి అలా జరిగింది. మొత్తం మా జనాన్ని చూడండి అని చెప్పేసి ప్రదర్శన. అందుకని జన ప్రదర్శన అనేటువంటి దాన్ని మనం ఆ విధంగా తీసుకోవాల్సినటువంటి లేదు. అదే విధంగా అనేక రాష్ట్రాల్లో అటువంటి పరిణామాలు జరిగాయి. ఇక్కడ ఇందాక మన చర్చలో ఒక ప్రస్తావన వచ్చింది అప్పులు గురించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అప్పులు కూడా ప్రధానమైనటువంటి ఒక అంశంగానే ఉంటది. రిజర్వ్ బ్యాంకు నివేదిక ప్రకారం 2018-19లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సగటు అప్పు జీడిపిలో 20% అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్పు 22.23% ఎంతో ఉంది. అదే 2023కు వచ్చేసరికి బ్లూంబెర్గ్ అనేటువంటి పత్రిక అఫీషియల్ ఫిగర్స్ ని కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రేషియో 33% ప్లస్ 3.2-3.1 అవుతుంది. అంటే 10% అనేటువంటిది జీడిపిలో పెరిగింది. అయితే ఇది ఒక ముఖ్యమంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రిజర్వ్ బ్యాంక్ చెప్తున్న నంబర్ని కోట్ చేస్తూ గతంలో ఉన్న గ్రోత్ రేట్ కంటే మంది చాలా తక్కువగా ఉంది, 14% చెప్పారు ఆయన. గ్రోత్ రేట్ సమస్య కాదు నేను అనేది, జీడిపికి ఉన్నటువంటి డెట్ రేషియో, అప్పు జీడిపిలో ఉన్నటువంటి అప్పు, జీడిపికి అప్పు రేషియో అది లెక్కేస్తారు. ఎవరైనా ఏ రాష్ట్రానికైనా దేశానికైనా లేకపోతే ప్రపంచంలో కూడా లెక్కేసేది ఆ జీడిపి ఎంత, ఆ అప్పు ఉన్నటువంటి శాతం ఎంత. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే కదా ఎదుర్కొంటా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పు శాతం అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఉన్న అప్పు పర్సంటేజ్ అంతా అది స్టేట్ పర్సంటేజ్ గా ఉంటుంది కదా. ఆయన చెప్తుంది ఏంటంటే 2014 తర్వాత చేసిన అప్పులకు సంబంధించిన రేషియో చూస్తున్నారు. సో అంత 14 వరకు ఉన్న అప్పులు కూడా కలిపితే మీరు అన్నట్టుగా 33% ఉంటుందేమో. 19 నుంచి ఈ ప్రభుత్వం చేసిన అప్పుల రేటు అది కాదు. ఇప్పుడు ఒక పర్టికులర్ ఇయర్ కి తీసుకుంటే
ఆ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి అప్పునే లెక్కేసి చెప్తారు. ఎందుకంటే అప్పు అనేటువంటి ప్రతి సంవత్సరం మారుతా ఉంటది, మారుతా ఉంటుంది. తగ్గొచ్చు పెరగొచ్చు, అది వేరే అంశం. నేనే 2019, 2018, 19 అంటే 2019 మార్చి 31 నాటికి ఆయా రాష్ట్రాలకి ఉన్నటువంటి అప్పులు జీడిపి రేషియో గురించి నేను చెప్పింది రిజర్వ్ బ్యాంకు నివేదిక నేను కోట్ చేసింది. మొత్తం రాష్ట్రాల సగటు 20% ఉంటే అందులో సరే పంజాబ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అగ్రస్థానంలో పంజాబ్ ఉంది, ఆ రోజు కూడా పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ శాతం 22% ఉంది, సగటు కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ శాతం సగటు కంటే ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది అప్పు. ఇక్కడ సమస్య అదే నేను చెప్తున్నా. ఆ రోజు 22% తెచ్చినా లేకపోతే ఈ రోజు 33% తెచ్చినా గానీ సంక్షేమ పథకాలు అనేటువంటివి అది క్రైటీరియా కాదు. ఉపాధి కల్పన, శాశ్వత వనరులు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి కల్పించాయి? ఉన్న ఆస్తుల నిర్వహణ వేరు, కానీ శాశ్వతంగా ఉపాధి కల్పించేటువంటి పెట్టుబడులు ఏం పెట్టారు అప్పులు తెచ్చి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి అని చెప్తున్నారు ముఖ్యమంత్రి. దాన్ని తీసుకొచ్చిన అప్పులు సంక్షేమ కార్యక్రమాల కోసం పెడుతున్నది హ్యూమన్ రిసోర్స్ గా పెట్టాలి, కరెక్ట్. అది ఆ పెట్టినప్పుడు అందుకనే మానవాభివృద్ధి సూచికలు అంటున్నారు వాటిని. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? ఇప్పుడు కేరళ టాప్ లో ఉంది. ఎందుకుంది కేరళ టాప్ లో? వాళ్ళకి ఉన్నటువంటి అప్పులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ కంటే వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉన్నాయి, నేను కాదంటలేదు దాన్ని. కానీ ఎప్పటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నారు? లేటెస్ట్ గా ఉన్నటువంటిది, లేటెస్ట్ గా 2021, 2022 లేటెస్ట్ దే. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2011 నాటికే అప్పుడు హ్యూమన్ రిసోర్స్ పైన పెట్టిన అమౌంట్ ను బట్టి రేషియోలో ముందు వచ్చే పరిస్థితి ఉంటుందా? సర్టెన్ టైం ఏమైనా టైం బాండ్ ఎక్స్పెక్ట్ చేయలేమా? అలా ఉండదు. ఓవర్ ఏ పీరియడ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో పెట్టినటువంటి ఖర్చు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అది ఎప్పుడు ఫలితాలు వస్తుంది? 5 ఏళ్ల తర్వాత లేకపోతే 6 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇప్పుడు కూడా నేను అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ 5 ఏళ్ళు అవుతాను కదా, 5 ఏళ్లలో హ్యూమన్ డెవలప్మెంట్ లేటెస్ట్ రిపోర్ట్ లేదు కదా మీరు చెప్తున్న 21 రిపోర్ట్ 19 లో గవర్నమెంట్ వచ్చింది. 1.5 ఇయర్ రిపోర్ట్ అప్పుడు రిఫ్లెక్ట్ అవుతోంది. పాత 6-7 సంవత్సరాలకు సంబంధించిన ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. నేను అదే చెప్తున్నా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలకి పెద్దపీట వేశారు, అయినా కానీ మానవాభివృద్ధి సూచికలో ముందుకు రాలేదు. ఇప్పుడు అమలు జరిపినటువంటి ఈ సంక్షేమ పథకాలతో కూడా మళ్ళా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వాటన్నింటిని అసెస్ చేసి మానవాభివృద్ధి నివేదికలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు కూడా పెద్దగా మార్పు ఉండదు. ఎందుకంటే ఈ ఖర్చు అనేటువంటిది ఇప్పుడు ఉదాహరణకి మానవాభివృద్ధిలో విద్య ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాల్లో నేను అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను లేదా వాలంటీర్లు ఇచ్చాను ఇవన్నీ చెప్తారు, కానీ విద్య నాణ్యత లేకపోతే విద్య అనేటువంటిది కార్పొరేట్ విద్య గురించి ఆయన విమర్శలు చేశారు. తెలుగుదేశం హయాంలో మొత్తం కార్పొరేట్ ఆసుపత్రులు కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని. మరి ఇవాళ 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలుగా 22,000 ఎంతో ఉద్యోగ టీచర్ల ఖాళీలు లేకుండా మరి విద్యలో నాణ్యత ఎట్లా తీసుకొస్తారు గవర్నమెంట్ స్కూళ్లలో? ఇప్పుడు అన్ని ఖాళీలు ఉంటే 7,000 ఏమో లేశారు. ఇప్పుడు ఎన్నికల కోసం వేశారు. 5 ఏళ్ల నుంచి వేయనటువంటిది సడన్ గా వేస్తే ఎట్లా వస్తుంది? అది తర్వాత కదా ఇవన్నీ జరిగేసరికి. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల నాణ్యతలో దేశంలో 24వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 7వ స్థానానికి వచ్చాం. అక్షరాస్యత రేటు పెరిగింది మనం వచ్చిన తర్వాత. కేరళకు ధీటుగా వెళ్తా ఉన్నాం. 2, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు ఐక్యరాజ్య సమితికి వెళ్ళినటువంటిది మనం అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మీరు ఎవరో 4 టీచర్ ఉద్యోగాలు ఫిల్ చేయలేదు, లేదంటే డిఎస్సి ఉద్యోగాలు ఏదో మీరు ఇప్పుడు 6,000 చేస్తున్నారు కాబట్టి 10,000, 20,000 ఖాళీ ఉన్నాయి కాబట్టి చేయలేదు, దాని ప్రకారం లేదు అని అంటే ఎట్లా? రెండోది, కేంద్ర 2018-19లో రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఆర్థిక వృద్ధి రేట్లో 22వ స్థానంలో ఉంటే ఈరోజు దేశంలో నెంబర్ 1 లో ఉన్నాం. జిఎస్టి వృద్ధి రేట్లో దేశంలో నెంబర్ 1 ఈరోజు. పారిశ్రామిక వృద్ధి రేట్లో అంతకుముందు 27వ స్థానంలో ఉండేవాళ్ళం, ఈరోజు 6వ స్థానంలో ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1. ఇవన్నీ ఇండెక్స్లే కదా. అభివృద్ధి జరిగితేనే కదా పేదరికం శాతం తగ్గేది. ఎట్లా తగ్గింది పేదరికం శాతం? 11% ఉండేది అంతకుముందు
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-15 ఆ టైంలో ఆయన దిగిపోయే సమయానికి అది పెరిగింది 12%కి, ఇప్పుడు 6%కి తగ్గింది. ఇదన్నీ పేదరికం శాతం తగ్గితే మరి మానవ అభివృద్ధి జరిగినట్టుగా, అసలు మానవ అభివృద్ధి అంటే ఏంటి సార్? మనిషి ముందు తినడానికి ఉండాలి, కూడు గుడ్డ, చదువుకోవడానికి ఉచితంగా విద్య అందించాలి, నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి. ఇవన్నీ అందితే మానవ అభివృద్ధి జరిగినట్టు. ఈ రోజు అన్నిటికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 గా ఇవన్నీ ఇండెక్స్ ఇచ్చినాయి సార్. అంటే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు, వీటన్ని రిపోర్ట్లు చెప్తున్నాం. మనమేదో సృష్టించి చెప్పినటువంటి కాదు. సో వీటన్నిటిలో అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఈ రోజు మనం ముందు ప్లేస్ లో ఉన్నాము. ఇవన్నీ గమనించకుండా ఇక్కడ లేదు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఘాటికి కట్టేయడం అనేది అయితే నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు కూడా రిపోర్ట్లు చూసి చెప్పుకోండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు తెచ్చుకోవడం ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా కాదా? మన ఊర్లో మనం ఒక హెల్త్ క్లినిక్ కట్టుకోవడం ప్రభుత్వం, ఇదేంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగం కాదా? ₹1 అవినీతి లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలంటే అది కూడా అభివృద్ధి సార్. అభివృద్ధి అంటే ఏంటి? అవినీతి లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కూడా అభివృద్ధిలో భాగమే. ప్రభుత్వం అంతకుముందు ఒక పథకం అందాలంటే 10,000 అందాలంటే 10,000 కింద లెవెల్లోకి వెళ్ళేటప్పటికి 4,000 5,000 రీచ్ అయ్యాయి. మిగిలినన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు, కింద జన్మభూమి కమిటీలు. ఒక్క నిమిషం సాగర్ గారు చెప్పండి. అదే వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాని ప్రకారం అభివృద్ధి ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, మా మేనిఫెస్టో ప్రతి గ్రామంలో ఉన్న అదేంటి సచివాలయాలపైన పోస్ట్ చేసి ఉంచాం. మీ మేనిఫెస్టో ఎక్కడుందో తెలియదు, మా మేనిఫెస్టోలో మేము అమలు చేయని మద్యపాన నిషేధాన్ని పోనీ మీరు చేస్తారా? మద్యపాన నిషేధాన్ని మాట ఇచ్చి అమలు చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 94లో 9 నెలలు. ఆ తర్వాత అది ప్రజలు మళ్ళీ కోరుకుంటే దాన్ని పునరుద్ధరించింది చంద్రబాబు నాయుడు గారు. లేదు సార్, మీరు అనవసరంగా టాపిక్ లో పోకండి సార్. వినండి సార్ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను విన్ను. ఎవరు ప్రజలంతా రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారా? మీరు మళ్ళీ పెట్టండి. ఏది మళ్ళీ ప్రజలంతా రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారా? మీరు మళ్ళీ మద్యం తీసుకురండి అని చంద్రబాబు నాయుడు గారి ముందు 95. వినండి, అదే చెప్తున్నా కదా, మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా చెప్పాలి? ప్రజలు డిమాండ్ చేస్తే పెట్టారు అంటున్నారు. ప్రజాభిప్రాయం మద్యపాన నిషేధం అనేది ఎన్టీ రామారావు గారు చేస్తే అది వికటించింది. ఎట్లా అది వికటించింది? ప్రజలు మద్యపానాన్ని కోరుకున్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతే మీకు నష్టం. మీరు చేయకండి. ఎన్టీ రామారావు గారు 5 ఏళ్ళు ఉంటే కదా ఆయన అమలు చేశారా లేదా కోరుకున్నారా తెలిసిద్ది. ఏంటి ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు ఉంటే కదా ఆయన కోరుకున్నారా అమలు చేశారా లేదు తెలుస్తుంది. ఆయన దీన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పెట్టారు. వినాలి కదా మీరు, నేను చెప్పేది వినకుండా మీరు మధ్యలో స్టేట్మెంట్ ఇస్తారు. మీరు స్టేట్మెంట్ ఇస్తారు, కంక్లూజన్ వినాలి. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రజలు కోరుకున్నారని, అది తప్పు. కంక్లూజన్ వినండి, మీరు వినండి సార్, కంక్లూజన్ వినాలి. మాట్లాడేటప్పుడు ఒక్క మాటతో ఆ భావం అంతా మీకు నింపలేం. స్టేట్మెంట్ ఇవ్వండి, చెప్పండి. ప్రజలు కోరుకున్నారంటే స్టేట్మెంట్ రాంగ్. ప్రజలు ఎన్టీ రామారావు గారు హామీ ఇచ్చారు, దాన్ని అమలు చేశారు. ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణమే మద్యపాన నిషేధం చేస్తూ తొలి సంతకం పెట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపానాన్ని పునరుద్ధరించారు. తర్వాత దాని జోలికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆ చర్చకి కానీ దాని జోలికి కానీ ఎప్పుడు పోలేదు. ఈయనొచ్చి గొప్పగా అసాధ్యమైనటువంటి మద్యపాన నిషేధాన్ని సాధ్యం చేస్తానని, ఆడపడుచుల జీవితాల్లో వెలుగులు నింపుతానని కళ్ళబొల్లు కవులు చెప్పి మద్యపాన నిషేధం హామీ ఎందుకు ఇచ్చాడని అడుగుతున్నాం. ఇచ్చిన తర్వాత ఆ మద్యపాన నిషేధం చెయ్యకపోగా, అంచెలంచెలుగా చెయ్యకపోగా, బెల్ట్ షాపులు నిషేధించకపోగా, ఆయన మంత్రులే 3 ప్రాంతాల్లో 3 డిస్టిలరీలు పెట్టుకుని, పాత డిస్టిలరీలు కొనుక్కొని బినామీ పేర్లతో సొంతంగా మద్యాన్ని తయారు చేసి, దారుణమైనటువంటి మద్యం, కల్తీ మద్యం కంటే ప్రమాదకరమైనటువంటి మద్యం, ఏపీలో దొరికే మద్యాన్ని ఇంకో రాష్ట్రం వాడు ఎవడో తాగట్లేదు. అనేక మంది, వేలాది మంది చనిపోయారు మద్యం తాగి. రంపచోడవరం ఏజెన్సీలో, ఒంగోలులో, నెల్లూరులో ఈ మద్యం తాగి చనిపోయారు. ప్రభుత్వమే మద్య వ్యాపారం చేస్తుంది. మద్యం దగ్గర డిజిటల్ పేమెంట్స్ లేవు. ఆ మద్యం మీద వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఏ అకౌంట్ కి వెళ్తుంది, ఎంత ఆదాయం వచ్చింది మద్యం మీద, ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మద్యం వ్యాపారం చేస్తుంది, మద్యం తయారు చేస్తుంది. ఏ మద్యం? ఎటువంటి మద్యం? దారుణమైనటువంటి ఒక మద్యం. అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మళ్ళీ మద్యం తేండి అని చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం బంద్ చేయొద్దని చెప్పారేమో మరి. ఏమండి?
చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు మళ్ళీ మద్యం తీసుకురండి అని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్యపాన నిషేధం చేయొద్దని చెప్పారేమో జనాలు ఎవరన్నా, అందుకోసం ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అంతేనా వెంకటరెడ్డి గారు? వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పితే ఒప్పుకుంటాం మేము. ప్రజలు చెప్పారు అందుకే యా, యా. ఆఫ్ చేసాం. వెంకటరెడ్డి గారు ఒక్క మాట. యా. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం నాయకులు, లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మద్యం తాగేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కాకుండా విదేశీ మద్యం అని కొనుక్కొని తాగారా సార్? ఆంధ్రప్రదేశ్ లో మద్యంలో నాణ్యత లేకపోతే మరి 4.5 సంవత్సరాలు ఎంతమంది చనిపోయి ఉండాలి? ఏడైనా చనిపోయిన దాఖలాలని రంపచోడవరంలో అది అక్రమంగా కాసినటువంటి ఆ కల్తీ సారా తాగా అదే సారిపోయారని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు ఆ రోజు. కాదు వాళ్ళ అనారోగ్య సమస్యల వల్ల అని చెప్పి విత్ రిపోర్టు అసెంబ్లీ సాక్షిగా చూపించారు. మళ్ళీ దాని మీద దుష్ప్రచారం. జనసేన నాయకులు మధ్యమే తాగుతున్నారు కదా, దట్టు కూడా మేము అనుమతి ఇవ్వాల. ఇవన్నీ పాత డిస్టిలరీలే నడుస్తున్నాయి. సార్, ఎవరి కన్వీనియంట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా పురంధరేశ్వరి గారు దాన్ని ల్యాబ్కు పంపించి చెక్ చేస్తే భయంకరమైనటువంటి ప్రాణహానికరమైనటువంటి రసాయనాలు ఉన్నాయని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏ ల్యాబ్ అనేది నీకెవరు చెప్తాడు? ఊరుకోవా? ఏ ల్యాబ్ అంటావేంటి? అది పాయింటా? అదొక ప్రశ్న. ఏ లేవంటావు? మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. నువ్వు మంచిగా మాట్లాడు, మధ్యలో మాట్లాడతావు. నీ దగ్గర ఉన్న దుర్లక్షణం ఏంటంటే ఎదుటివాడు మాట్లాడుతూ మధ్యలో మాట్లాడతావు. నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడి నేను విన్నా, నీ బూతులు నేను విన్నాను, నీ తప్పుడు తలక నేను విన్నా. నువ్వే మధ్యలో వస్తావు, మధ్యలో రాకు. నువ్వు మధ్యలో రాకూడదు. నాకు ఇచ్చిన టైంలో నువ్వు ఇంటర్ఫీర్ కాకూడదు. కూర్చుంటారు. పురంధేశ్వర్ గారు రిపోర్ట్ నువ్వు చెప్పుకుంటా పోతే మేమంటావా? నీ సొల్లు మేమంటావా? నీ సొల్లు కావాలి మేమంటావా? నీ సొల్లు కావాలి మేమంటావా? నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ అవుతావా? రిపోర్ట్ ఇచ్చారంట. రిపోర్ట్ అయ్యన్నారు గారు చెప్పేది నువ్వు ఎలా మాట్లాడతావు? సరే, పురంధేశ్వరి గారి స్టేట్మెంట్. ఇతను ఎప్పుడు వచ్చినా కూడా చెప్తాను మీకు, అమర్యాదగా మాట్లాడతాడు, మధ్యలోకి వస్తాడు, మనిషిని మనిషిగా గౌరవించి మాట్లాడేస్తాను. అసలు నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను చెప్పు. నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడినా నా సంస్కారం అది. నువ్వేం చేస్తావు? మాట్లాడుతుంటే ఒక్క నిమిషం సార్, కోటేశ్వరరావు గారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి వెంకటరెడ్డి, పద్ధతి కాదు అది. అదే సింగులర్ గా మాట్లాడుతున్నావు. నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నావు, కానీ అందరితో తిట్లు తింటావు. నిన్ను తిట్టనవాడు ఎవరన్నా ఉన్నాడు డిబేట్స్ లో? డిబేట్స్ లో నిన్ను తిట్టనవాడు ఎవరన్నా ఉన్నాడు? యాంకర్స్ పెడుతున్నారు. ఇతర డిబేట్ వచ్చేవాడిని పార్టీలు తలంటిపోతున్నారు. కానీ నీ బుద్ధి మారదు, నీ పద్ధతి మారదు. ఎప్పుడైతే కుక్కతో రెస్పెక్టెడ్ గా మాట్లాడి మనుషులు అయితే నేను ఖచ్చితంగా గౌరవించే మాట్లాడతాను. మనిషి మారట్లేదంటే నువ్వు అన్నం తినట్లేదు. సాగర్ గారు ప్లీజ్ ఎందుకు మళ్ళీ మనం కంటిన్యూస్ గా డిబేట్స్ చేసుకోవాలి? ఒక మాట మీరు కూడా చాలా బాగా యాంకరింగ్ చేస్తారు. నేను ఇది 2వ సారి మీ ఛానల్లోకి రావడం, నేను చాలా లైక్ చేస్తా, కానీ ఇంటరప్షన్ అనేది కరెక్ట్ కాదు. రైట్. కూల్. రెస్పెక్టెడ్ గా మీరు ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. సరే, ఆర్గ్యుమెంట్ పాయింట్ పైన ఆర్గ్యుమెంట్ ఉండాలి తప్ప పర్సనల్ గా వద్దు ప్లీజ్. కోటేశ్వర గారు, ఇంటరప్షన్ కరెక్ట్ కాదు. నా వాయిస్ పూర్తయ్యే వరకు ఆయన వాయిస్ పూర్తయ్యే వరకు నేను మాట్లాడను. ఎప్పుడు ఇంటరప్ట్ కాను. ప్లీజ్ సార్, ఇద్దరు. కోటేశ్వర గారు, కంక్లూడ్ చేద్దాం. మద్యపాన ఇష్యూలో 2 పార్టీలు, నా కోడ్ ఏంటంటే 2 పార్టీలు కన్వీనియంట్ గా వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ హామీ అమలు చేయకపోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గా ఏ మేరకు డిసడ్వాంటేజ్? నేను ఇంతకుముందు అడిగా, మనం అనవసరం మళ్ళీ అప్పుల వైపు వెళ్ళాం, కానీ రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఆలస్యం అవ్వడం అనేది పొలిటికల్ రిజల్ట్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు మద్యపానానికి సంబంధించి ఇదొక ప్రచార అంశంగా ఉంటుంది తప్ప జనం దాన్ని పెద్దగా పట్టించుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే మద్యపాన నిషేధం అనేటువంటిది ఒక విఫల ప్రయోగం. చుట్టూతో మద్యం తాగించే వాళ్ళు లేదా
సరఫరా చేసే రాష్ట్రాలు ఉంటే ఒక రాష్ట్రంలో ఎట్లా జరుగుతుంది చూస్తున్నాం కదా మనం. గుజరాత్ లో మద్యం ఎలా దొరుకుతుందో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది, కానీ అక్కడ సంపూర్ణ నిషేధం ఉందని చెప్పి చెప్తారు. అందుకని అదొక ప్రహసనప్రాయమైంది. ఎవరైనా అలాంటి వాగ్దానం చేసి చేతులు కలుసుకోవడం తప్ప మరొకటి కాదనేది మనం గమనించాలి. పొత్తులు. అందువల్ల ఇప్పుడు నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సిద్ధం సభల్లో గాని కదలరా సభల్లో గాని లేకపోయేట్లయితే రేపు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ప్రచారాల్లో గాని రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల ప్రస్తావన 3 పార్టీలు చేయడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన వాటికి ఈ రాజకీయ బలహీనత ఏమిటి అనేటువంటిది నా అభిప్రాయం. అందువల్ల ఈ మిగతా అంశాలన్నీ మాట్లాడుకోండి, చర్చించండి. హద్దులు దారకుండా వ్యక్తిగతమైనటువంటి దోషంలో పోకుండా చర్చ జరిగితేనే కదా, మదనం జరిగితేనే కదా అమృతం వస్తుందా హాలహాలం వస్తుందా అనేటువంటి తేలేదు. కానీ డిబేట్ ఉండాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే, కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాలు ఆ బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తిరుగుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరోక్షంగా అదే పని చేస్తున్నారు. తిరగడం కదా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఉన్నారని కదా, కొత్తగా తిరగాల్సిన అవసరం లేదు. ఉన్నారంటే తెర వెనకాల ఉన్నారు, తెర వెనకాల ఉండలేరు. అన్ఫార్చునేట్. నిజంగానే మీరు చెప్తున్నట్టుగా రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు మిగతా ఇష్యూస్ పైన ఫైట్ చేయడానికి సంబంధించి ఒక మేజర్ పొలిటికల్ పార్టీ ఇనిషియేట్ తీసుకోకపోవడం అనేది అన్ఫార్చునేట్. బహుశా కొత్త ప్రభుత్వాలు కనీసం దాని ఎజెండా కూడా చేయలేకపోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ సభల్లో కూడా అదే లోపంగా కనిపిస్తా ఉంది. దీన్ని జనం ఎట్లా స్వీకరిస్తారు ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో ఈ ఎత్తులు పొత్తులు ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఒక అభిప్రాయం జనంలో వస్తుంది. వాటిని బట్టి మనం తర్వాత చేయొచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు, సాగర్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.